వేదాంత శాస్త్రం చదివిన వాడిని బాగు చేయటం ఎవరికి సంభవమే ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు. ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు. ఎందుకంటే వాళ్ళు శృతిని అధ్యయనం చేసి ఆ శృతిని మూటగట్టి పక్కన పారేసి గోడ తలుపు వార చీపురు పెట్టుకుంటాం చూడండి, ఆ సందులో ఆ శృతిని పారేసి స్మృతులను పట్టుకుని వెరేలాడుతూ బతికిస్తాం. ఈ రోజుని క్రిస్టియన్ మొదలైనటువంటి విధర్మములు వచ్చి పెద్ద ఎత్తున కన్వర్షన్స్ చేస్తుంటే వీళ్ళు ఏమీ చేయలేక దిక్కు తోచకుండా పడున్నారు హిందువులు. మీకు ఐడియా ఉందా అసలు? వాళ్ళు అలా ఎందుకున్నారంటే ఇగో ఈ భావజాలము సమాజంలో, ఈ బూజు పట్టిన భావజాలము సమాజంలో వ్యాపించి అదే మతముగా చలామణి అవుతోంది. ఇప్పటికీ అదే చలామణిలో ఉన్నది. అందు గురించి ఆ హిందూ మతాన్ని కాపాడడం దుర్ఘటమైపోతుంది. దుర్ఘటం అంటే దుర్ఘటం. ఈ అసలు పాయింట్ దగ్గరికి రారు. వాళ్ళు కూడా పై మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తారు తప్ప అసలు పాయింట్ దగ్గరికి రారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హిందువులు కానివాడు ఉద్యోగులుగా ఉండకూడదని అక్కడ పట్టుకుంటాడు తప్ప అసలు హిందువుడు కానివాడు ఎందుకు అయ్యాడు? వాడు హిందువు ఎప్పుడయ్యాడు? హిందువు అయినవాడు హిందువు కాకుండా ఎప్పుడైపోయినాడు? ఇప్పుడు వీడు వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటున్నా, వీడికి వెంకటేశ్వర స్వామిపై భక్తి లేకపోవడానికి హేతు ఏమై ఉంటుంది? అది వెళ్ళడు, వీడు ఆ మూలంలోకి వెళ్ళడు. ఆ పైన ఏదో గడబిడ చేయడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 28వ వచనం ఏం చెప్తుందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మేము క్రీస్తు యేసునందున్న వారమై ఉన్నాము. కనుక క్రీస్తు సకలము మాకు గురువై బోధిస్తుండగా లోక విషయంలో నశించిన వారమై దేవుడి విషయంలో అంతరంగమందు దినదినము అభివృద్ధి పరచబడటకు దేవుని యొక్క పిలుపును అందుకున్న వారమై ఉన్నాము. కాబట్టి భారతావనికి పట్టినటువంటి బూజును దులపడానికి దేవుని యొక్క ప్రత్యక్షత పొందిన వారమై ఆయన యొక్క మాటలను మేము ప్రకటిస్తున్నాము. ఇది మా సొంత కవిత్వం కాదండి. కనుక లోక విషయంలో నశించినటువంటి శరణార్థులు సువార్తను ప్రకటించేవారుగా, భక్తి సరళమైనదిగా ఉన్నదని భగవద్గీత కూడా 9వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పినట్టుగా ఇత్యాది విషయంలన్నింటికీ సాక్షార్థముగా మా యొక్క ఈ బ్రతుకులు నిలిచి ఉన్నాయి అని సమాధానముతో సువార్తను ప్రకటిస్తున్నాము. కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి జిజ్ఞాసులకు ఈ మా మెసేజ్లు అవసరం వస్తాయని చెప్పి భావిస్తూ ఇట్టి వారికి దేవుని సన్నిధానము ఎప్పటికీ తోడై ఉండును అని విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.